హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వితి వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి కార్తీక సోమవారం టెంపుల్‌కి అయితే బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? అదేనండి, స్టీల్ ప్లాంట్‌లో టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. చాలా డేస్ నుండి అనుకుంటున్నాము. అవ్వలేకపోతే ఇప్పుడైతే ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. ఇదంతా వచ్చేసి గాజువాక అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఎన్‌ఏడీకి వచ్చాము. కందిపాలెం టు ఎన్‌ఏడీ. అండ్ అక్కడి నుంచి వచ్చేసి గాజువాక అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే అక్క రెడీగా ఉందన్నమాట. అక్క మేము ముగ్గురం కలిసి అయితే ఇంకా గాజువాక నుండి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా గంట దాటి వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆటోలో వెళ్తున్నాము. ఎందుకు నవ్వుతున్నాము ఇక్కడ అంటే, ఆటో వచ్చేసి బ్యాటరీది అనమాట, ఛార్జింగ్. ఇదైతే చిన్న అంటే ఒక నార్మల్గా సైకిల్ మీద వెళ్తున్నట్టు అనిపించింది. అందుకని నవ్వుకుంటున్నాము. సైకిల్ మనకంటే ముందు సైకిలే వెళ్ళిపోతుందని చెప్పేసి. ఫైనల్లీ అయితే స్టీల్ ప్లాంట్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూసారా, స్టీల్ ప్లాంట్ గేట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు అయితే పుట్టిన విగ్రహం అంట ఇది వచ్చేసి. అందుకని చెప్పేసి ఇక్కడ కార్తీకంలో వెళ్తే బాగుంటుందని లాస్ట్ ఇయర్ అనుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళడం కాలేదు. మేమైతే ఫస్ట్ టైమే రావడం. వెళ్దాం అనుకున్నాం, 3 ఇయర్స్ నుండి అనుకుంటున్నాం. ఫైనల్లీ అయినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రూఫ్స్ తీసుకొని పంపిస్తారు, ఎంట్రీ ఉండదు లోపలికి అనమాట. ఎవరికి పంపరు. ఓన్లీ కార్తీకంలో మాత్రమే పంపుతారు. అది కూడా బైక్స్ అవి అలౌడ్ లేదు బయట వాళ్ళకు. ఓన్లీ ప్లాంట్లో జాబ్ చేసే వాళ్ళకి మాత్రం బైక్స్, కార్స్ అన్నీ అలౌడ్ ఉంటాయి. నార్మల్ మనలాంటి వాళ్ళకైతే అలౌడ్ ఏమి ఉండదు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్లాంట్లో, బట్ ఏంటంటే వాళ్ళకి మేము వెళ్ళలేదు. ఎందుకంటే మేమే వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఆధార్ కార్డ్ చూపించి ప్రూఫ్ చూపించాక ముగ్గురికి అయితే మాకు పంపించారు. మేము ముగ్గురమే వెళ్తున్నాము, ఇంకెవరు వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే నడుస్తున్నాము. మనం గేట్ దగ్గరికి వెళ్ళాక అక్కడి నుంచి ఒక 45 మినిట్స్, 30 to 45 మినిట్స్ వరకు నడిచామన్నమాట లోపలికి. పర్లే, బాగానే ఉంది రోడ్ అంతా. అండ్ ఎవరిని లోపలికి అలౌడ్ లేదు, మిగతా వాళ్ళకి నార్మల్ టైంలో అస్సలు అలౌడ్ లేదంట. అండ్ ఇదంతా నడుస్తూ ఉన్నామన్నమాట. టెంపుల్ ఎప్పుడు చూస్తామా ఏంటి అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఇది టైప్ ఉంది, బ్రిడ్జ్ కింద వాటర్, అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదంతా వే అనమాట. ఇదంతా చూసారా, ఇక్కడ కార్స్ ఆపేసారు చూసారా. ఇవంతా ప్లాంట్లో జాబ్ చేసే వాళ్ళకి ఇవన్నీ కార్స్ అన్నీ, బైక్స్ అన్నీ అలౌడ్ ఉంటాయి ఇక్కడ వరకు. నార్మల్ వాళ్ళకి అయితే అలౌడ్ ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సెట్ అది అమ్ముతారు, పైన తీసుకోవచ్చు. పాల ప్యాకెట్, సెట్, కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నాం మేమైతే, అక్క మేము ముగ్గురం కూడా. ఇంకా మార్నింగ్ 6కి బయలుదేరాం ఇంటి దగ్గర. 7 కల్లా ఇక్కడ రీచ్ అయిపోయి టెంపుల్ దగ్గరికి 7కి వచ్చి దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. అండ్ చాలా చాలా గుళ్ళు ఉన్నాయండి. ఇక్కడ లేని గుడి లేదు అన్నట్టు అన్ని విగ్రహాలు కూడా పెట్టారనమాట. ఇక్కడ చాలా బాగుంది. అండ్ కార్తీకలో మనం అన్ని దేవుళ్ళు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటాం కదా, అలా అనమాట. ఇక్కడ చూసారా, అదే ప్లేస్లో అదే లింగం పుట్టిందంట, శివలింగం. ఎలా అంటే, నేను అక్కడ కనుక్కున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, అక్కడ నార్మల్ రైలు పట్టాల పక్కనే ఈ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అది జరుగుతూ ఉండదు కదా, అంటే లారీస్, ఆటోస్ ఏవైనా తీసుకురావడం అలా జరిగేది కదా, బైక్స్ అవన్నీ వచ్చేటప్పుడు అక్కడ పడిపోవడం అలా జరిగేదంట. అప్పుడు వచ్చేసి ఇంకా వేరే వాళ్ళకి పండితులు కావచ్చు అడిగితే ఇలా చెప్పారంటే, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇదే ప్లేస్లో జరుగుతూ ఉందంటే, తీసాక అప్పుడు శివలింగం బయట పడిందంట. దాన్ని వచ్చేసి ఇంకా అలానే ఉంచేశారు. అండ్ అక్కడ వచ్చేసి చిన్న ఆలయంలా కట్టారనమాట. అండ్ ఇంతకు ముందైతే నార్మల్గా ఉండేదంటే, ఇప్పుడే కొంచెం కొంచెం కడుతున్నారు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి ఈ ప్లేస్ అనమాట. ఇంకోటి ఎంట్రన్స్, చిన్న దేవాలయమే. ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు. అండ్ చూసారా, ముందుకి శివలింగం ఉంది. ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా ఫోటో, నీట్గా కనిపించింది. అండ్ పూజ అయితే బాగా చేశారు. ఇంకొంటది శివలింగం అక్కడ పుట్టిందంట. అండ్ ఇంకా దాన్ని వచ్చేసి చిన్న గుడిలా కట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా గుడి అంతా కూడా చాలా పెద్దది. దాంట్లో వచ్చేసి చాలా చాలా అమ్మవార్లు, దేవుళ్ళు అన్ని విగ్రహాలు పెట్టేశారనమాట. అండ్ బయటికి ఇంకా మేము బయటకు వచ్చేసాక దర్శనం అది చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. అండ్ వచ్చేసాక ఇంకా పక్కన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వాటిలన్నిటినీ పూజించుకొని వచ్చాము. చాలా టైం పట్టింది అనమాట, ఎందుకంటే వచ్చాం కదా అన్నీ చూసుకొని వెళ్దామని చెప్పి. అండ్ బయటికి ఇలా రాగానే ఇక్కడ వచ్చేసి కాలభైరవుడు అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ వచ్చేసి చండీశ్వరుడు అనేసి ఇద్దరు ఉన్నారనమాట. అండ్ మేము టెంపుల్కి వచ్చేటప్పుడే గీలో నానబెట్టిన ఒత్తులు అండ్ అగరబత్తి ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాం. పసుపు, కుంకాలు, పువ్వులు అన్నీ పట్టుకెళ్ళిపోయాం. ఎందుకంటే ఇలా పక్క పక్కన మెయిన్ టెంపుల్స్లో అయితే ఎక్కువ వేయరు వాళ్ళు. అండ్ మనం పక్క ఉండే దేవుళ్ళ కాళ్ళకి చక్కగా వేసుకోవడానికి అయితే బాగా అవుతుంది. చిన్న చిన్న విగ్రహాలు బాగా పెట్టారు, మనకి అక్కడ లేదు అనేది లేకుండా కట్టారనమాట.
అండ్ అది పైన వచ్చేసి సూర్యనారాయణ మూర్తి కూడా పెట్టారనమాట. బాగుంది, చాలా అండ్ ఇక ప్రతి దగ్గర వచ్చేసి ఉసిరికాయ దీపము అలా పెట్టుకుంటూ వచ్చామన్నమాట. దీపాలన్నీ పెట్టుకుంటూ ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాక అక్కడ ప్రసాదాలు కూడా పంచుతున్నారు, పులిహోర చేశారనమాట. అందరికీ వెళ్ళే వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రసాదాలు అవి ఇస్తున్నారనమాట. చూసారా టెంపుల్ ఎంత పెద్దదో, చాలా చాలా బాగుంది. అన్నీ కట్టారు ప్రతి దగ్గర కూడా. నేను అలా నచ్చింది కాబట్టి అంత వీడియో తీసాను. చూసారా సూర్యనారాయణ మూర్తి అండ్ అన్ని ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నట్టే ఈ టెంపుల్లో. మేమైతే ఈ టెంపుల్కి వెళ్దామని చాలా డేస్ నుండి అనుకున్నాము. అంటే ప్రతి కార్తీకంలో కూడా వెళ్ళాలి అని వేరే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చేసి అడిగామన్నమాట తీసుకెళ్ళమని. అడిగితే వాళ్ళు వచ్చేసి అంటే ఎంట్రీ 7 క్లోజ్ అయిపోద్ది, 5 క్లోజ్ అయిపోద్ది అలా చెప్పడం వల్ల మాకు ఐడియా రాలేదు. ఓకే అన్నట్టు మేము ఏదైతే అది అయింది అన్నట్టు మేము మార్నింగే వాళ్ళకి అడిగాము. చెప్పారు 7 బిలో వెళ్ళాలి అని చెప్పేసి. అంటే అక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టు 9 వరకు పంపిస్తారు అండ్ 9 to 12 వరకు కూడా పంపిస్తారు. ఓన్లీ కార్తీకం డేస్లో మాత్రమే, అది కూడా ఆధార్ చూపించి పంపిస్తారనమాట. అండ్ మేము వెళ్ళే టైమే బెస్ట్, ఎందుకంటే మార్నింగ్ 7 కల్లా అక్కడ రీచ్ అయిపోయాం కదా. 9-9:30 కల్లా రిటర్న్ అయిపోయాం అనమాట. అన్ని దేవుళ్ళని పూజిస్తూ ఇక్కడ రావి చెట్టును అయితే పూజిస్తున్నాము అండ్ ఇక్కడ కూడా దీపాలు పెట్టుకున్నాము. కార్తీకంలో మనము మెయిన్గా రావి చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు అలాంటి చెట్ల దగ్గర దీపాలు పెడితే మంచిది అంటారు. అందుకని చెప్పేసి మేము ఈ ప్లేస్లో అయితే మనకి లేవు అనే చెట్లు లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట. ట్రీస్ చాలా బాగుంది. ఇంకా బయట వచ్చేసి శివలింగం చూపించాను కదా, అది వచ్చేసి ఇవ్వండి ఇక్కడే శివలింగం పెట్టున్నారు. అది వచ్చేసి బయట ఎవరికైనా అభిషేకాలు ఓన్గా చేసుకోవాలి, మన చేతితో చేసుకోవాలి అనుకుంటే అక్కడ పంతులు గారు ఉంటారు అండ్ మనం సెపరేట్గా చేయించుకోవచ్చు. మేము రిటర్న్ అయిపోయే టైంకి వీళ్ళందరూ అవుతున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ పెట్టేశారు. చాలా బాగుంది తెలుసు. ఇక్కడ అందరు కూర్చొని సిట్టింగ్ వేసి మరీ దీపాలు హ్యాపీగా పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ప్రసాదం కూడా తిన్నాము, వీడియో తీయడం అవ్వలేదు. మాకు ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి ఓన్గా నేనే తీసుకుంటాను. నేను ఉండేటప్పుడు సిస్టర్ తీస్తుంది, సిస్టర్ ఉండేటప్పుడు నేను తీస్తూ ఉంటాను వీడియో. అందుకే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇద్దరే కనిపిస్తారనమాట. అండ్ అక్క, నేను, చెల్లి ముగ్గురం అయితే బయలుదేరిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ దర్శనాలు అయిపోయి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టాం కదా. ఇంటి సైడ్కి వచ్చాక ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతిది విగ్రహాలు పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి తామర పువ్వులతో వాటర్లో ఉండి ఒక ఇదిలా ఉందన్నమాట. బాగుంది, చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇగోండి కనిపిస్తుంది కదా, ఇలాగనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ అందరూ వచ్చేసి ఒక పార్క్ టైప్లో అంతా ఉంది, గార్డెనింగ్ అంతా పార్క్ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో శివపార్వతుల విగ్రహాలు ఉండేసి ఇలా వాటర్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా అందరు దీపాలు, పసుపు కుంకాలు వేయడం అలా చేసుకున్నారు. అండ్ ఇదంతా అయ్యాక ఫోటోషూట్ అవి ఇక తీసుకోవడానికి బాగుంది అనమాట. ఫొటోస్ అవి దిగడానికి చాలామంది వచ్చి ఇలా ఇవన్నీ అయ్యాక లాస్ట్లో ఇక్కడికి వచ్చి ఫొటోస్ అవి దిగి హ్యాపీగా ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నారు. మేము ఇక్కడ ఫైనల్గా మేము ప్రసాదాలు అవి ఉసిరి చెట్టు కింద తినేసాము ఆల్రెడీ. తిన్నాక ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇక్కడ కూడా దర్శనం అది చేసుకొని ఇంక కొంచెం ఫొటోస్ అవి దిగి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇవన్నీ ఫొటోస్ దిగుతున్నాము. ఒక్కొక్కరికి ఫొటోస్ దిగి ఒకరికి ఒకరు తీస్తున్నాము అలా ఫొటోస్. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ రావడం చాలా గ్రేట్ మేము. ఎందుకంటే ఈ టెంపుల్ ఎప్పుడు కూడా ఇంతకుముందు వచ్చాం, 2 times వచ్చాం. బట్ ఏంటంటే టైమింగ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. గేట్ తీరు అని చెప్పేసి అన్నారని రిటర్న్ వెళ్ళిపోయాం. 9 అలా అయిపోయింది అప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ దర్శనం అయితే. అండ్ చాలా హ్యాపీ. మీరు ఎవరైనా వైజాగ్ ఉండే వాళ్ళు వెళ్ళాలి టెంపుల్కి అని దాని గురించి చెప్పండి అండ్ కామెంట్ చేయండి చూస్తుంటే. అండ్ ఇక్కడైతే రిటర్న్ అయిపోయాం. చూసారా, మేము రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది వెళ్తున్నారు. అప్పుడు రష్ ఎక్కువ ఉంటుందంట. మాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా దర్శనం అయిపోయింది కాబట్టి మేము రిటర్న్ అయిపోయాము. అండ్ ఇగోండి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. అక్కడ టోల్గేట్ దగ్గర ఒక సైడ్ కార్స్కి, ఒక సైడ్ వ్యాన్స్కి, ఒక సైడ్ బైక్స్కి అలాగనమాట ఓపెన్ చేస్తారు. ఒక సైడ్ వెళ్ళే వాళ్ళకి అనమాట. ఇంక ఫైనల్లీ అక్క అయితే గాజువాక్లో దిగిపోయింది బీసీ రోడ్లో. మేము గాజువాక్ వచ్చేసి ఇక్కడ మేము ఇక్కడ ఎప్పుడు అప్పుడు గాజువాక్లో ఉండేటప్పుడు వెళ్తాం కదా, నాగమణి బేకరీ అని బొమ్మన పక్కనే ఉంటుంది అనమాట. ఈ బేకరీకి అయితే మేము అప్పుడు కూడా వెళ్ళే వాళ్ళము. అండ్ ఫ్రెష్గా ఉంటాయన్నమాట స్వీట్స్ అవి ఏమైనా. అండ్ ఇక్కడ వచ్చేసి బాదం మిల్క్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎన్ఏడికి అయితే ఆటో ఎక్కేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ ఎన్ఏడికి అయితే ఆటో ఎక్కిస్తాము. ఫైనల్లీ ఇంటికైతే ఇంకా ఎన్ఏడి టు మళ్ళీ కంచరపాలెం ఆటో ఎక్కేస్తాం అనమాట. అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్, బాయ్ బాయ్.